రిప్రజెంటేషన్ కోసం యూజ్ చేస్తాం. సో ఇవి ఏంటంటే డయాగ్రామాటిక్ ఫార్మాట్ లో మనం రిప్రజెంట్ చేస్తాం. దీన్ని బేస్ చేసుకుని డేటాబేస్ లో స్ట్రక్చర్స్ అనేవి క్రియేట్ చేస్తారు, టేబుల్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ ఉంటే మీరు ఆ పారాగ్రాఫ్ అంతా చదివి అర్థం చేసుకోవాలంటే టైం పడుతుంది కదా. బట్ అదే నేను మ్యాటర్ని మొత్తం ఒక డయాగ్రామాటిక్ వేలో రిప్రజెంట్ చేస్తే మీకు అది ఈజీగా అర్థమవుతుందా లేదా? ఇవి కూడా అంతే, ఈఆర్ మోడల్స్ కూడా అంతే. ఏం చేస్తుందంటే డేటా అంతటినీ కూడా విజువల్ రిప్రజెంటేషన్ లో రిప్రజెంట్ చేస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని టేబుల్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ఇవేంటి స్టూడెంట్ అనేది ఏంటి? ఇక్కడ స్టూడెంట్ అనేది ఏంటి? ఒక టేబులే కదా. సో వీటిని ఏ సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం? రెక్టాంగిల్. అండ్ ఇక్కడ నేమ్, అడ్రస్, ఐడి, ఏజ్ ఏంటి? ఈ టేబుల్ ఉన్న ఏంటవి? అట్రిబ్యూట్సే కదా. అట్రిబ్యూట్స్ ఏ సింబల్ తో డినోట్ చేస్తారు? ఎలిప్స్. సో ఇక్కడ ఏంటంటే టిఆర్ మోడల్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎంటిటీలోనే మళ్ళీ సబ్ ఎంటిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎంటిటీ అంటే ఏంటి? టూ టేబుల్స్ మధ్యన రిలేషన్షిప్. ఇక్కడ వర్క్స్ ఫర్ అనేది ఏంటి? వర్క్స్ ఫర్ అనేది ఏంటి? టూ టేబుల్స్ మధ్యన రిలేషన్షిప్. ఇప్పుడు రిలేషన్షిప్ ఏ సింబల్ తో డినోట్ చేస్తాం? ఏంటి? డైమండ్ ఆర్ రాంబస్. ఇక్కడ ఎంప్లాయీ అనేది ఏంటి? ఒక టేబుల్. డిపార్ట్మెంట్ అనేది. సో ఈ టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ ఏంటి? వర్క్స్ ఫర్ అనేది. ఇక్కడ టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ అని చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? నెక్స్ట్ వీక్ ఎంటిటీ అనేది. వీక్ ఎంటిటీ అంటే ఏంటంటే ఒక ఎంటిటీ ఇంకో ఎంటిటీ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, లోన్ అనేది ఒక ఎంటిటీ, ఇన్స్టాల్మెంట్ అనేది ఇంకొక ఎంటిటీ. ఇక్కడ ఇన్స్టాల్మెంట్ ఇస్ డిపెండింగ్ ఆన్ హూమ్? లోన్. ఇప్పుడు లోన్ అమౌంట్ పే చేసుకునే కదా మనం ఇన్స్టాల్మెంట్స్ లో పే చేస్తాం. ఇక్కడ లోన్ అనేది లేకపోతే ఇన్స్టాల్మెంట్ అనేది వర్క్ అవుతుందా? ఇన్స్టాల్మెంట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంది? సో ఇలా ఒక ఎంటిటీ ఇంకో ఎంటిటీ మీద డిపెండ్ అయితే దాన్ని ఏమంటాం? ఆల్రెడీ ముందు ఎంటిటీ సెట్ అంటే ఏంటి, ఎంటిటీ అంటే ఏంటో చెప్పాను కదా ప్రీవియస్ క్లాస్ లో. ఇది ఏంటంటే ఎంటిటీలో టైప్. ఇంకోటి ఏంటి? వీక్ ఎంటిటీ. ఈ వీక్ ఎంటిటీ దేంతో డినోట్ చేస్తాం? రెక్టాంగిలే, డబుల్ లైన్స్ తో డినోట్ చేస్తాం. డబుల్ రెక్టాంగిలే కదా అక్కడ. ఇవి ఏంటి? ఈఆర్ మోడల్స్ అంటే సింబల్స్ అని చెప్పాను కదా, విజువల్ రిప్రజెంటేషన్. సో ఇది చూడగానే మనకు అర్థమవుతుంది కదా ఈ లోన్ అనేది ఏ టైప్ అని అర్థమవుతుంది? ఇది ఒక ఎంటిటీ అని. అదే ఇన్స్టాల్మెంట్ చూస్తే వీక్ ఎంటిటీ. వీక్ ఎంటిటీని మనం ఎలా డినోట్ చేస్తాం? డబుల్ రెక్టాంగిల్. నెక్స్ట్ వన్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? సింపుల్ గా కాలమ్ నేమ్సే కదా. ఇప్పుడు ఒక టేబుల్ ఉంటే కాలమ్ నేమ్స్ లేకుండా ఉంటాయా? ఒక టేబుల్ లో ఎంప్లాయీ టేబుల్ తీసుకుంటే ఎంప్లాయీకి సంబంధించిన రిలేటెడ్ డేటా అనేది ఉంటుంది. కాలమ్ ఇంకో నేమ్ ఏంటి? కాలమ్ ఇంకో నేమ్ ఏంటి? అట్రిబ్యూట్స్. రోస్ కి టపుల్స్, ఇంకా రికార్డ్స్. సో ఇక్కడ స్టూడెంట్ అనే ఒక టేబుల్ తీసుకుంటే దానికి ఉన్న అట్రిబ్యూట్స్ ఏంటి? ఐడి, నేమ్, ఫోన్ నెంబర్ అండ్ ఏజ్. ఇక్కడ మళ్ళీ అట్రిబ్యూట్స్ లో టైప్స్ ఉంటాయి. కీ అట్రిబ్యూట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ లో డేటా ఉంది. టేబుల్ లో డేటా ఉన్నప్పుడు ఒక డేటానే ఉంటుందా? ఎంప్లాయీ అంటే ఒక ఎంప్లాయీ డేటానే ఉంటుందా? మల్టిపుల్ ఎంప్లాయీస్ డేటా ఉంటుందా? మల్టిపుల్ ఎంప్లాయీస్ డేటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆ టేబుల్ లో వచ్చి ఒక పర్సన్ డేటా రిట్రీవ్ చేసుకోవాలి అంటే ఏదో ఒక యూనిక్ గా ఉన్న దాంతోనే కదా నేను రిట్రీవ్ చేసుకోవాలి. ఇక్కడ నేమ్స్ తీసుకుంటే డూప్లికేట్ ఉండే ఛాన్స్ ఉంది. ఒక నేమ్ ఇంకొకరికి ఉండొచ్చు. బట్ ఐడీస్ అనేవి అలా డూప్లికేట్ ఉంటాయా? ఫర్ ఎగ్జాంపుల్ మీ రోల్ నెంబర్స్ అనేవి సేమ్ ఉంటాయా? ఎవరికైనా సేమ్ ఉండవు కదా. డిఫరెంట్ యూనిక్ గానే కదా ఉంటాయి. ఇప్పుడు మీ రోల్ నెంబర్ 33 అనుకుంటే పక్కన ఉన్న వాళ్ళ రోల్ నెంబర్ ఎవరికైనా 33 అనే రోల్ నెంబర్ ఉందా? డూప్లికేట్ ఉండవు కదా. ఏదైనా